1931 ఫిబ్రవరి 27న అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆజాద్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పార్క్ని చుట్టుముట్టారు. ఆజాద్ తాను పట్టుబడనని తన తుపాకీ చివరి బుల్లెట్తో తన తలపై కాల్చుకున్నాడు. హలో అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి షార్ట్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. జూలై 23, 1906న అలీరాజ్పూర్ రాష్ట్రంలో బాబ్రా అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు సీతారాం తివారీ, జాగరాణి దేవి. హెచ్ఎస్ఆర్ యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా జారీ చేసిన కరపత్రాలపై సంతకం చేసేటప్పుడు ఈయన తరచుగా బాలరాజ్ అనే మారు పేరును ఉపయోగించేవాడు. ఈయన పూర్వీకులు ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ జిల్లాలోని బదర్క గ్రామానికి చెందినవారు. 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేసిన తర్వాత ఆయన యువ విప్లవకారుడు మహమ్మద్నాథ్ గుప్తాని కలిసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవాత్మక సంస్థలో చేరాడు. 1925లో కాకోరి రైలు దోపిడీ, 1929లో భారత వైస్రాయ్ రైలును పేల్చేయడంలో పాల్గొన్నాడు. ఆజాద్ చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలను చదవడం నేర్చుకున్నాడు. ఆజాద్ శివరాం రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్ మరియు భగత్ సింగ్ వంటి విప్లవకారులతో కలిసి లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా పోలీసు జేమ్స్ ఏ స్కాట్ను హత్య చేశారు. ఆజాద్ సహచర సభ్యుడు మహమ్మద్నాథ్ గుప్తా తన హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్ అనే పుస్తకంలో చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరుతో తన జీవిత చరిత్రను కూడా రాశాడు. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్లో ఆజాద్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు పార్క్ని చుట్టుముట్టారు. ఈ కాల్పుల్లో ఆజాద్, అతని సహోద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. ఆజాద్ తనను తాను రక్షించుకోవడానికి ఒక చెట్టు వెనుక దాక్కుని కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. ఆజాద్ తాను ఎప్పటికీ పట్టుబడనని తన తుపాకీ చివరి బుల్లెట్తో తన తలపై కాల్చుకున్నాడు. పోలీసులు ఆజాద్ చనిపోయాడని నిర్ధారించారు. సంఘటన జరిగిన పార్కును ప్రజలు చుట్టుముట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతదేశం అంతటా ఆజాద్ పేరు మీద అనేక కళాశాలలు, పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు తన పేర్లు కూడా పెట్టారు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.